ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాము. దీనికి తోడుగా మనకు ట్రైకల్ హాస్పిటల్ వాళ్ళు ద్వారా అలాగే ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనేది ప్రతి నెల చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది కూడా వచ్చి వాళ్ళ యొక్క వ్యాధుల గురించి టెస్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగా చేసుకోవడం జరుగుతుంది. దీనికి మన కార్యవర్గం అందరూ కూడా అందరూ నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. మెడికల్ క్యాంప్ విశేష స్పందన ఉన్నది. అందరు ప్రతి నెల కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు సంబు పాండే గారు, జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్ గారు, ట్రెజరర్ బేనిగిరి శ్రవణ్ గారు సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ట్రైకాలర్ ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో రోగులు చాలా మంది వచ్చేసి స్పెషలైజేషన్ డాక్టర్స్ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి అందరూ సభ్యుల సహకారంతో కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున ఇది 3వసారి. ప్రతి 2 నెలలకు ఒకసారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబడుతున్నది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేడ్చల్ జిల్లా జై వాసవి ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షులు సంబు పాండే గుప్తా గారు మరియు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రమేష్ గుప్తా గారు, కోశాధికారి భువనగిరి శ్రవణ్ కుమార్ గుప్తా గారు, ఉప కోశాధికారి మా కలెక్షన్ కింగ్ ఊరే నాగేష్ గుప్తా గారు మరియు ఉపాధ్యక్షులు కమిటీ వాళ్ళందరి సమక్షంలో మేము దేశాన్ని ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ట్రైకాలర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. గతంలో కూడా 2-3 సార్లు పెట్టాం. కానీ ఈ రోజు అద్భుతంగా ఏంటంటే పెద్ద మనుషులు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వారు ఇళ్లలో కూడా ఎవరు ఎక్కువ పట్టించుకుని వారు కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా వారి యొక్క వైద్య పరీక్షలు చేయించుకొని షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి వేరే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్ మనకు అద్భుతమైన నిపుణులు మంచి డాక్టర్ గారు వారికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ విధంగా చేసుకుంటే మీ లైఫ్ అనేది బాగుంటుందని చెప్పడం జరిగింది. దానికి ప్రజలు కూడా చాలా మంది విచ్చేసి ఇక్కడ చాలా సంతోషపడడం జరిగింది. వాళ్ళు ఎంత సంతోషపడరు, మేము కూడా మా అధ్యక్షుల గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాం. ఈ యొక్క కార్యక్రమానికి స్పందన చాలా అద్భుతంగా చేసినందుకు ఈ యొక్క డాక్టర్స్ కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా అందిస్తున్నటువంటి ఆర్య వైశ్య టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ సతీష్ చంద్ర. నేను ట్రైకలర్ హాస్పిటల్ అంబర్పేటలో పనిచేస్తున్నాను. ఈరోజు ఐవీఎఫ్ మేడ్చల్ జిల్లా వారి సహకారంతో మేము ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాంప్ లో బీపీ షుగర్ 2 స్క్రీన్ చేస్తున్నాము. కొంతమంది పేషెంట్లు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఉచితంగా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ క్యాంప్ మేము కూడా ఇంతకు ముందు కూడా చేసాము, మళ్ళీ ఇంతకు ముందు తర్వాత కూడా మేము చేస్తాము డెఫినెట్ గా.
అందరూ మా సేవలను ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నామండి. మా హాస్పిటల్లో మొత్తము అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక కార్డియాక్ ఫెసిలిటీ తప్ప మేము అన్ని రకాల పేషెంట్లు చూస్తాము. అన్ని రకాల ఆపరేషన్లు కూడా మాకు జరుగుతాయి. అన్ని ఓటీ ఫెసిలిటీ, 24 hours క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ అన్ని ఉన్నాయండి హాస్పిటల్లో. దయచేసి మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. మా అధ్యక్షుల వారు మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా కృతజ్ఞతతో ఉంటాం. మీకే ధన్యవాదాలు. अंतर्राष्ट्रीय महासम्मेलन ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎవ్రీ 2 months ఒకసారి రైతు రాష్ట్రంలో మన భారతంలో ఇద్దరి సారథ్యంలో మెడికల్ క్యాంప్ అనేది కూడా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెడికల్ క్యాంప్కు విశేష స్పందన ఉన్నది. చాలా మంది పేదవారు వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా డిస్కౌంట్ రేట్లో రైతులు అనేది అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి డైనమిక్ ప్రోగ్రామ్ టైగర్ శ్రీ చక్రం రమణయ్య గారు, శ్రీ సాయశుచి సిడి సత్రం గౌరవ అధ్యక్షులు ఫౌండర్, అలాగే తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నగారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఊరి నరసింహ గారికి, అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీ ముందు వెంకటేశ్వర గారు. ఇంతకుముందు చెప్పాము ప్లాంట్ చాలా ఉంది, అన్ని దీపాలు టైం పడుతుంది కాబట్టి. అలాగే ఫ్లోర్ గారికి నా తోటి మిత్రులు నేలపరంగా ఉల్లంఘిస్తా గారు, అలాగే పెద్ద శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. రెండో నుంచి మేము తెలియదు, ఎందుకంటే అన్నగారు కూడా రామంతాపూర్లో వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అన్నగారిగా భావించి ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి నెల దిగ్విజయంగా చేస్తున్నందుకు ఈరోజు నన్ను విజయానికి ఎంతో సంతోషంగా మాట్లాడినప్పుడు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ సంఘానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా అధ్యక్షుడు చక్రం రమయ్య గారు మాట్లాడారు. ఐబీఎఫ్ ఇంటర్నేషనల్ మేడ్చల్ కార్యవర్గానికి, మేడ్చల్ అధ్యక్షుడికి, తర్వాత శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిష్ఠా అన్నదాన సత్రం ట్రస్ట్, సాయి తులసి భవన్ 4 member కమిటీ వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కలిగిన పాండు గారికి, వారి కార్యవర్గానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అమావాస్య కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తూ ప్రతి నెల ఇదే వేదికలో ఈ ఐబీఎఫ్ సోదరులందరూ కూడా పాండు ఆధ్వర్యంలో వీరందరూ కూడా పాల్గొని చక్కటి కార్యక్రమాన్ని సమాజానికి అందిస్తూ బీద ఆకలికి అర్హులైన వారందరూ కూడా ఈ వేదికకు వచ్చి చక్కటి భోజనాన్ని స్వీకరించి చేస్తున్నారు. దీని క్యాటరింగ్ కూడా సప్లై చేస్తున్న సోదరుడు కూడా 100 మందికి అడిగితే 200 మందికి ఇస్తున్నాడు. వారికి కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నాము. గుంతి సతీష్ గారు కూడా ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఒక్కసారి జై బోలో అన్నపూర్ణ మాతాకి, జై బోలో అన్నపూర్ణ మాతాకి, జై బోలో అన్నపూర్ణ మాతాకి జై. ధన్యవాదాలు. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. థ్యాంక్ యూ.
కమిటీ జరపండి సార్. మనని అక్కడ అద్భుతమైన భోజనం వడ్డించారు. అది అద్భుతంగా అందడానికి అద్భుతంగా అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఐఎన్ఎఫ్ ఆధ్యాత్మిక కమిటీ అన్నం పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు పరోక్ష దైవం అయితే మనం పూజించేటువంటి అన్నం ప్రత్యక్ష దైవం. ఎవరు కూడా భోజనాన్ని వేస్ట్ చేయకూడదు. అన్నాన్ని ఎవరైతే వేస్ట్ చేస్తారో వారు దైవ అనుగ్రహాన్ని పొందాల్సిన వారు అవుతారు. కాబట్టి అవసరం ఉన్న మేరకు అదేవిధంగా కమిటీ సభ్యులు ఇక్కడ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది 75 మంది దాతలతో ఈ కార్యక్రమం లోపలికి వెళ్ళాలండి. అక్కడ వాటర్ అనేది లోపలికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సైడ్ లోపలికి వెళ్ళాలి. ఇస్తారా ఎక్కడ వరకు అక్కడ ఎంతో ఒక ప్లేస్ అంచెలంచెలుగా మన ఆర్యవైశ్య అభ్యున్నతికి యాత్రా స్థలంలో ప్రత్యేకించి మన శిరైలో ఎంతో సర్వాంగ సుందరంగా ఒక 5 స్టార్ హోటల్ మాదిరిగా మనకు సౌకర్యవంతంగా మన చుట్టాలను తీసుకుపోయినా మన బంధువులు పోయినా కూడా అక్కడ మన టీంకు ఎంతో అవకాశం ఇస్తూ వారు మనకు దర్శించుకునే భాగ్యాన్ని అక్కడ మనకి ఏర్పాటు చేసారు. వాళ్ళ టీం అందరికి కూడా మన రామంతపూర్ పక్షాన వాసవిదేవి కన్యకా పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ ఈనాటి మన ముఖ్య అతిథులందరూ కూడా అన్నగారు రమణ గారికి, మా ఆత్మీయ బంధువు నరసింహన్న గారికి, వెంకటేశ్వర గారికి, మురళీ అన్న గారికి, శ్రీరన్న గారికి మరియు మన నరసింహన్న గారికి అందరికీ కూడా స్వాగతం నరసింహన్న గారికి స్వాగతం పలుకుంటూ వారు కూడా సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఎంతో అర్జెంట్ గా ఉండి మాకు కూడా అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ఇన్వైట్ చేసి ఆ భాగ్యాన్ని కూడా మనకు కలిగిస్తున్నారు. వారికి సమాంతంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు డ్రా మన రమణ చక్రం మీదుగా తీయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వాహనాలన్నీ కూడా మహిళ
ఇంటర్నేషనల్ వైస్ అసోసియేషన్ మెడికల్ జిల్లా జనరల్ సెక్రటరీ సహాయ కోశం అందరికీ అవకాశం పూల వెంకటేశ్వర వారికి కన్వయించమని చేస్తా ఉన్నాం. బాలాజీ క్యాండిడేట్స్ సారీ గుప్తా గారికి కన్వయించమని చేస్తాం. గారు అలాగే దయచేసి ముందు జై బోలో వాసవి మాతాకి చాలా పడుతుంది చేయి పెట్టే ఉన్నట్టుంది కానీ హలో అన్న